Here is the one spoiler review of the film సంక్రాంతికి వస్తున్నాం తెలుగు మూవీ. అందరికీ ముందుగా హ్యాపీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఆల్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్. ఇంకా ఈ మూవీ జనవరి 12th బుక్ చేసుకుందాం అనుకున్నాను, జనవరి 14th, కానీ పేటీఎం ఓపెన్ చేయగానే హౌస్ఫుల్ అయిపోయింది. అందుకే చాలా కష్టపడి మొత్తానికి ఈ రోజుకి బుక్ చేసుకుని చూడడం జరిగింది. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఇంకా ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేటప్పుడు మా కంటెంట్ చూడండి. గేమ్ చేంజర్ రివ్యూ, డాకు మగరాజ్ రివ్యూ కూడా అప్లోడ్ చేశాను, రివ్యూ చెక్ చేయండి. మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితేనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మా కంటెంట్ నచ్చకపోతే సపోర్ట్ చేయవద్దు. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది విషయం కంటే ముందు రేటింగ్ ముందు ఇచ్చేస్తున్నాను. రివ్యూ రేటింగ్ 5/5. ఇప్పుడు సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీగా తీసుకెళ్లారు. అది కూడా ఒక కిడ్నాప్ డ్రామాని కామెడీగా ఎక్కడ లాజికల్ మిస్ అవ్వకుండా అన్ని పర్ఫెక్ట్ లాజికల్తో ఒక కిడ్నాప్ డ్రామాని నవ్విస్తూ తీయడం అనేది చాలా కష్టం. అనిల్ రావిపూడి గారు చాలా టేక్ ఇట్ ఈజీగా, చాలా ఈజీగా, చాలా అద్భుతంగా, చాలా సింప్లిసిటీగా చాలా బాగా చేశారు డైరెక్షన్. ఇంకా దానికి తగ్గట్టే వెంకటేష్ గారు, మీనాక్షి చౌదరి గారు, ఐశ్వర్య రాజేష్ గారు ముగ్గురు చాలా బాగా చేశారు యాక్టింగ్. మిగతా యాక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఇంకా ముఖ్యంగా అనిల్ రావిపూడి గారి సినిమాల్లో యాక్టింగ్ అనేది, కాస్టింగ్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి యాక్టింగ్ బాగా చేస్తారు. కానీ నేను సర్ప్రైజ్ అయిన విషయం ఏంటంటే ఒక కిడ్నాప్ డ్రామాను కూడా ఇంత కామెడీగా హ్యాండిల్ చేస్తారని అనుకోలేదు. ఈ విషయంలో మాత్రం చాలా సర్ప్రైజ్ అయ్యాను, అంత బాగా తీసుకెళ్లారు. అసలు ఇటువంటి కిడ్నాప్ డ్రామా అంటే సీరియస్ డ్రామా కింద లెక్క. సీరియస్ డ్రామాని ఎక్కడ ఇల్లాజికల్ సీన్స్ లేకుండా చాలా బాగా తీసుకెళ్లారు. చాలా మంది ఇల్లాజికల్ సీన్స్ అని అంటున్నారు సెకండ్ హాఫ్ లో. నాకు ఎక్కడ ఇల్లాజికల్ కింద అనిపించలేదు సెకండ్ హాఫ్ లో. మరి ఎందుకు కొంతమందికి అలా అనిపించిందో అర్థం కావట్లేదు. కావాలని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు అనిపిస్తుంది కొంతమంది రివ్యూవర్స్ కూడా. వాటిని ఏం పట్టించుకోకుండా ఖచ్చితంగా పండగకి చూడాల్సిన సినిమా. ఇంకా నేను నిన్న మిస్ అయ్యాను, ఈ రోజు చూసాను, చాలా ఎంజాయ్ చేశాను నేను. నాకు లాజిక్లు కూడా ఉన్నాయి సెకండ్ హాఫ్ లో. నాకైతే లాజిక్లు ఉన్నట్టుగానే ఉన్నాయి, క్లియర్గా అర్థమవుతుంది. మరి కొంతమంది ఇల్లాజికల్గా అని అంటున్నారు. మరి కొంతమంది రివ్యూవర్స్ ఎందుకు అలా అంటున్నారు నాకు అర్థం కావట్లేదు. నాకైతే లాజికల్గానే అనిపించింది. ఇంకా అనిల్ రావిపూడి గారు మొత్తానికి డిసప్పాయింట్ చేయరు అనే విషయం మళ్ళీ ప్రూవ్ అయింది. మీ ఇప్పటికి కూడా ఈ సినిమా చూడకపోతే దయచేసి థియేటర్కి వెళ్ళి చూడండి. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ స్టార్టింగ్లో ఇచ్చేసాను, రేటింగ్ 5/5 అని. ఇక అంతేనండి. నా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. గేమ్ చేంజర్ రివ్యూ, డాకు మగరాజ్ రివ్యూ కూడా అప్లోడ్ చేశాను, అది కూడా చెక్ చేయండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. స్టోరీ ప్లాట్ చెప్పట్లేదు, స్పాయిలర్ అయిపోద్ది. ఓన్లీ కిడ్నాప్ డ్రామా చుట్టూ తిరుగుద్ది. మీరు సినిమా చూసి ఎంజాయ్ చేయండి. ఫైట్స్ ఉన్నాయి, అవి కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా కామెడీ వేలోనే వెళ్తాయి కాబట్టి సినిమా ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. ఇక అంతేనండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై.